గారిని అడ్డం రావద్దని చెప్పండి. ఆ పేర్ని నాని గారి ఇన్సిడెంట్ మీద క్లీన్ గా మాట్లాడుకుందాం. పేర్ని నాని గారు దర్జాగా ప్రభుత్వ కార్యాలయమైనటువంటి పోలీస్ స్టేషన్ లో దర్జాగా వచ్చి కూర్చొని ఎస్ఐ గారు సిఏ గారితో మాట్లాడుతున్నారు. బానే ఉంది. ఆయనకు రాజ్యాంగం కల్పించిన హక్కు పోలీస్ స్టేషన్కి రావటం, కూర్చోవటం, ఆయన సమస్య ఏదైనా ఉంటే చెప్పుకోవటం, వచ్చినటువంటి పని చెప్పుకోవటం ఆయనకి ఇచ్చినటువంటి హక్కు. వచ్చాడు, మాట్లాడుతున్నాడు, బానే ఉంది సార్. కానీ గత ప్రభుత్వంలో మా నాయకులు ఎవరైనా పోలీస్ స్టేషన్కి వెళ్తే కనీసం లోపలికి రానిచ్చారా? గత ప్రభుత్వ హయాంలో మా నాయకులు ఎవరైనా ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే ఎవరు కూడా లోపలికి రానివ్వనటువంటి పరిస్థితి. సరే, ఒకవేళ హౌస్ అరెస్టులు చేసేవాళ్ళు అసలు పోలీస్ స్టేషన్కి ఏదైనా కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తున్నామని అంటేనే, ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే అసలు లోపల సిఐ గారు లేరు, ఎస్ఐ గారు లేరు, వాళ్ళు వేరే పని మీద బయటికి వెళ్ళారని చెప్పేసి మా నాయకులను ఎవరిని కూడా రానివ్వనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇదే పేర్ని నాని గారు హక్కుల గురించి ఇదేంటి ప్రజా ఏదో దేని గురించో మాట్లాడుతున్నారు పోలీస్ స్టేషన్లో. పౌర హక్కులు, ప్రజా హక్కుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. మోకా భాస్కర్ అనే హత్య కేసులో ఏ సంబంధం లేనటువంటి కొల్లు రవీంద్ర గారిని 54 రోజులు ఆ రోజు జైల్లో పెట్టినప్పుడు పౌర హక్కులు, ప్రజా హక్కులు ఏమన్నాయో మరి పేర్ని నాని గారి దగ్గరుండి అది రచించి, ఆ పథకం రచించి అప్పుడు కొల్లు రవీంద్ర గారిని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసులు బెదిరిస్తూ ఉన్నారు. ఏం సార్, ఏకంగా ఎస్పీ ఓ మాజీ మంత్రికి వార్నింగ్ ఇస్తున్నాడు అని అంటా ఉన్నారు. సార్, ఒక ఎస్ఐ మాజీ ముఖ్యమంత్రి గారు మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దని చెప్పి కూడా అన్నాడు. దాన్ని కూడా మీరు ప్రస్తావించాలి కదా. వాళ్ళకి అన్యాయం అనిపిస్తే డెఫినెట్లీ వస్తారు. ఒక ఎస్ఐ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని, ఏం జగన్మోహన్ రెడ్డి మా బట్టలు బెదిరిస్తావా? నువ్వు 5 సంవత్సరాలు మేము లేకుండా నువ్వు బయటకు వచ్చావా? నువ్వు మా బట్టలు బెదిరిస్తావా అని చెప్పేసి ఒక ఎస్ఐ ఒక ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని క్వశ్చన్ చేశాడు. సార్, ఇదేముంది సార్? ఎస్పీ గారు ఏమన్నారు సార్? ఏమన్నా పేర్ని నాని గారు ఇది పద్ధతి కాదు, ఇట్లాంటి పద్ధతి మార్చుకోవాలి, ఇప్పటికీ మీరు ఇలా బిహేవ్ చేసినందుకు, విధులకు ఆటంకం కలిగించినందుకు మీ మీద కేసు రిజిస్టర్ చేస్తానన్నారు. అందులో తప్పులేదు. ఒక ఎస్ఐఏ ఒక మాజీ ముఖ్యమంత్రి అనేటట్లు వీళ్ళు బిహేవ్ చేశారు సార్. ఒక సబ్ ఇన్స్పెక్టర్ ఒక మాజీ ముఖ్యమంత్రిని, ఏం జగన్మోహన్ రెడ్డి మా బట్టలు ఉపదేస్తావా? మేము లేకుండా నువ్వు 5 సంవత్సరాలు బయటకు వచ్చావా అని చెప్పేసి ఒక మాజీ ముఖ్యమంత్రిని క్వశ్చన్ చేశాడు ఎస్ఐ. ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేసి మీరు చేసిన తప్పు కావున మీ మీద కంప్లైంట్ రిజిస్టర్ చేస్తున్నాం, మరొకసారి ఇట్లాంటి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఆయనకి ఎవరైనా పేర్ని నాని గారు చెప్తా ఉన్నారు. ఎస్పీ గారు ఏకంగా మాజీ మంత్రినే బెదిరిస్తా ఉన్నారని అంటే ఇంకోటి గుర్తు చేయాలి సార్ మీకు. ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన కృష్ణా జిల్లా పర్యటనకు వస్తే ఒక అడిషనల్ ఎస్పీ పేర్ని నాని గారి కారు అక్కడ ఉంటే పక్కకి తీయమన్నారట. ఏ నా కొడుకురా నా కారు పక్క తీయమనేదని పోలీసుల మీదకి వెళ్ళాడు ఇదే పేర్ని నాని. ఓకే, ఈ రోజు వెళ్ళి మరి అదే మరి మాకు అది మీకు ఇదే అని చెప్పి అరుస్తా ఉన్నాడు. సో ఇవన్నీ ఈ రంకెలకి వాటికి వీటికి ఉపయోగం లేదు సార్. ఆయన ఐడెంటిటీ క్రైసిస్ లో కొట్టుమిట్టాడుతా ఉన్నాడు. ఆ కొట్టుమిట్టాడే క్రమంలో మాజీ మంత్రి పేరు నాని గారికి ఐడెంటిటీ క్రైసిస్ లేకపోతే మీ స్థాయి ఏంది, మీరేంది, మీ డెప్త్ గా మాట్లాడితే మళ్ళీ